బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎక్కడైనా కలుస్తాయా అని ప్రశ్నించారు. కేటీఆర్ వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కంచె గచ్చిబౌలి భూముల్లో తనకు కాంట్రాక్ట్ రాలేదని చెప్పారు. కంచె గచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయని, నిబంధనల ప్రకారం రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని స్పష్టం చేశారు. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం అయినంత మాత్రాన ఎవరికైనా వర్క్ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మీరు కూడా ఇలాగే కాంట్రాక్ట్లు ఇచ్చారా అని నిలదీశారు. కవిత అరెస్టు సమయంలో ఢిల్లీలో మంతనాలు జరిపిన సంగతి మరిచారా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో గలపడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. 2-3 రోజులుగా కేటీఆర్ తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్ గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్ కి హైదరాబాద్ లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు 5-6 మంది పోటీ చేశారు. 10 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు 6-7 లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్కులు జరిగాయి. అంటే ఒక కాళేశ్వరమే 1,00,000 కోట్లు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకులగూడెము 2,000 కోట్ల రూపాయలు పనిచేసింది. అప్పుడు మీరు ఇచ్చారా? కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ, సిబిఐ రాకుండా కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే గత 2-3 రోజులుగా కేటీఆర్ తెలంగాణకి